హలో హాయ్ వెల్కమ్ టు కళ్యాణ్ కిచెన్. ఇవాళ వీడియోలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా చేసుకుని పొట్టకి హాయినిచ్చే సింపుల్ పొంగల్ రెసిపీ చూసేద్దామా. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయి పెట్టుకొని వేడయ్యాక 3 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసి, నెయ్యి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లం తరుగు, అలాగే కరివేపాకు, ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు, చివరిగా కొత్తిమీర తరుగు కూడా వేసి 1 కప్పుకి 4 కప్పుల చొప్పున వాటర్ని కూడా యాడ్ చేసుకుని, రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసి, వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని, పప్పుని 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకొని 1 కప్పు బొంబాయి రవ్వను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండలేమి ఫామ్ అవ్వకుండా కలుపుకోవాలి. మాకైతే కాస్త గట్టిగా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ సరిపోతుంది. మీకు ఇంకా పలుచగా కావాలంటే 1 కప్పు వాటర్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చివరిగా పైన కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రవ్వ పొంగల్ రెడీ.